బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, శ్రీమాత్రే 2026లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు రాశి ఫలాలు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. కన్యా రాశికి 2026 సంవత్సరంలో జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి కేంద్ర స్థానము లోపల శనిగ్రహము అదేవిధంగా గురుగ్రహం కేంద్రంలో ఉన్నారు. కేంద్ర స్థానం అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు. సో అంటే 360 డిగ్రీస్ లో మనం చెప్తే 0, 90, 180, 270 డిగ్రీస్ అనమాట. సో కన్యా రాశికి ఏంటంటే కరెక్ట్ గా 180 డిగ్రీస్ ఫోకస్ లో శని ఉన్నాడు. శని తీక్ష్ణ దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది మొత్తం. ఓకే, దశమ స్థానంలో గురువు ఉంటాడు, గురుగ్రహం వచ్చి దశమంలో ఉన్నాడు. సో వీళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మెయిన్గా శివరాత్రి వరకు బ్లాక్అవుట్ అయిపోండి, కనబడకండి, ఎవరికి కనబడకండి. ఈ టైం మీరు ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా ఎవడో ఒకడు వస్తాడు మీ ముందు కూర్చుంటాడు, సార్ ఇది పెట్టండి సార్ మీ లైఫ్లో టర్న్ అయిపోతా అంటాడు. ఏం టర్న్ అవ్వదు, కింద పడతారు తప్ప ఏం ఉండదు. కాబట్టి శివరాత్రి వరకు మెయిన్ ఉగాది వరకు అనుకోండి. జూన్ 3వ తారీఖు వరకు హైడౌట్ అయిపోండి, మొత్తం ఎవరికి కనబడకండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టే టైం ఇది. కన్యా రాశికి ఏంటిది? ఖర్చు పెట్టే టైం. చక్కగా టూర్లు పోండి, మంచిగా మాల్దీవ్స్ పోండి, లేకపోతే లక్షద్వీప్ పోండి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి, మంచిగా డబ్బు ఖర్చు పెట్టండి. డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు అంత మంచిది. ఎందుకోసమంటే ఖర్చు పెట్టుకో, ఎందుకోసమంటే జూన్ 3 తర్వాత లైఫ్ మొత్తం నీదే. 12 ఏళ్ల తర్వాత గురువు 11 ఇంట్లోకి వస్తున్నాడు. సో జూన్ 3 తర్వాత నీ లైఫ్ మారిపోతుంది, విపరీతమైన డబ్బు వస్తుంది. ఉగాది వరకు ఖర్చు పెట్టుకోండి, ఉగాది తర్వాత వసూలు స్టార్ట్ అవుతుంది. ఉగాది తర్వాత ఒక 3 నెలలు రీసెర్చ్ చేసుకోండి, జూన్ 3 నుంచి సంపాదన స్టార్ట్. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్కేప్ అయిపోండి, హైడౌట్ అవ్వండి, బాగుంటుంది. శని దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా పడ్డము, ఆరోగ్యము పాడైపోవడము, అనారోగ్యం అయిపోవడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఏదో మళ్ళీ తెలియదు. మళ్ళీ తీరా చూస్తే ఏం ఉండదు. డాక్టర్లు అంటారు ఏం లేదండి మీరు బాగున్నారు అంటారు, కానీ మాత్రం వీళ్ళు ఆరోగ్యం అంతా పాడైపోతూనే ఉంటుంది. సో మానసిక వ్యధ ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఉగాది వరకు టైం బాగలేదు. ఉగాది వరకు ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి, మంచిగా యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, బిజినెస్ మీద రీసెర్చ్ ఎట్లాగో చేసుకోండి. కానీ కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేది ఉంటే జూన్ 3వ తారీఖు తర్వాత. వీళ్ళకి ఏంటంటే అక్షయ తృతీయ మెయిన్ ఈవెంట్. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే 12 సంవత్సరాలకు ఒకసారి అదృష్ట యోగము గురుగ్రహం ద్వారా రాబోతుంది. ఇది ఏకాదశంలో గురువు వస్తాడు. అన్ని రాశుల కన్నా ఒక కన్యా రాశికి ఒక డిఫరెంట్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఒక అదృష్ట యోగ జాతకులు అవుతారు. ఎందుకోసం అంటే వీళ్ళ జీవితంలో
గురుడు ఉచ్చ స్థానంలో కన్యారాశి వారికి ఏకాదశ స్థానం ఏంటంటే కర్కాటక రాశి. అది గురుగ్రహానికి ఉచ్చ స్థానం. గురువు కర్కాటక రాశి లోపలికి వస్తే అదృష్ట యోగాన్ని ఎంత ఇస్తాడు అంటే నార్మల్ గా వేరే రాశిలో ఉండేదానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. సో అది కేవలం ఒక కన్యారాశి వాళ్ళకే బెనిఫిట్. అది ఎందుకోసం అంటే కన్యారాశికి 11వ స్థానము, కర్కాటక రాశి 11వ స్థానం కేవలం ఒక కన్యారాశి వారికి మాత్రమే అవుతుంది. కాబట్టి వాళ్ళకి లాభము ఎంత లాభం అంటే 10 రెట్లు 100 రెట్లు లాభం వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్యారాశి వాళ్ళకి ఎవరైతే అదృష్ట జాతకులు ఎవరైతే ఉంటారో జాతకంలో గురుగ్రహం మంచుకుంటే చాలు వాళ్ళకి ఈ 11 ఇంట్లో గురువు రాగానే వాళ్ళకి లక్ పేలుతుంది, వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, వాళ్ళకి బాగుంటుంది. సో కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి. ఏదో నేను చెప్పాను కదా, నేను ఇంట్లో కూర్చున్నాను, మడి కట్టుకున్నాను, డోర్ లాక్ వేసుకున్నాను, టీవీ రిమోట్ పట్టుకొని చూస్తున్నా, నాకు అదృష్టం రావాలి, ఎక్కడ నాకు రావట్లేదు, నాకు ఖజానాలో డబ్బు నిండట్లేదు అంటే జరగదు. గురుగ్రహం నన్ను కలవాలి, నేను ఆ గైడ్ లైన్స్ ఇస్తాను, నేను నీ లైఫ్కి ఏ బిజినెస్ ఆపర్చునిటీ కలిసి వస్తుందో చెప్తాను, అది చేసుకో. 0 నుంచి అయినా సరే చేసుకోవడానికి నువ్వు రెడీ ఉండాలి. కానీ ఒక్కటి తెలుసా, అన్ని రాశుల్లో కన్నా పెయ్యి వంగని రాశి ఏది అంటే కన్యా రాశి. వీళ్ళు ఒళ్ళు వంచరు, లేజీ రాశి. వీళ్ళకి రొటీన్గా ఒక పని చేయమంటే మాత్రం 2 రోజులు వెళ్ళానండి, వీళ్ళు జిమ్కి వెళ్తారు, సంవత్సరానికి 25,000 ఫీజు కడతారు, 3 రోజులు పోతారు, 5వ రోజు పడుకుంటారు, ఇక మళ్ళీ ఇంకోసారి బోరింగ్ అంతే. సో వీళ్ళు చాలా చంచలము, డిసిషన్ తీసుకుంటారు మళ్ళీ బ్యాక్ అవుతారు, డిసిషన్ తీసుకుంటారు బ్యాక్ అవుతారు. అలా అవ్వకుండా ఉండేది ఉంటేనే నా దగ్గర రండి, మెంటల్గా ఫిక్స్ అయ్యేది ఉంటేనే నా దగ్గరికి రండి. కన్యారాశి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఈ 3 months చెప్పిన పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి, ప్రతి చోట ప్రసాదాలు తీసుకోండి. అయితే ఒక ఆఫర్ చెప్తాను. శివరాత్రి రోజు నా దగ్గరికి వచ్చి, ఈసారి శివరాత్రికి మేము చాలా పెద్ద పూజ చేస్తున్నాం, సహస్ర శ్రీచక్ర స్ఫటికలింగార్చన పూజ చేస్తున్నాం. ఇంత పెద్ద పెద్ద స్ఫటికలింగాలు మనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఆ స్ఫటికలింగం తీసుకొని, లేదా ఇంత చిన్నవి కూడా వస్తున్నాయి, శివరాత్రి రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాల దగ్గరికి పోయి ప్రతి శివలింగం దగ్గర ఆ యొక్క శివలింగాన్ని అక్కడ చూపించి, స్వామివారికి చూపించి తెచ్చుకోండి. మీ దగ్గర ఇంకా పవర్ మీ దగ్గర ఉన్నట్టు 5 శివలింగాల నుంచి పవర్ మీ దగ్గర స్ఫటికలింగంలో వచ్చేస్తుంది. ఇప్పుడు శివరాత్రి ఫిబ్రవరిలో ఉంటుంది, అప్పుడు వచ్చి ఫిబ్రవరి 24 ఉన్నట్టుంది. ఆ శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు నేను ఇచ్చిన శ్రీచక్ర స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోండి. దాని మధ్యలో మీకు మంచిగా పళని వస్తుంది, అదేవిధంగా రామేశ్వరం కూడా వస్తుంది, రామేశ్వరం కూడా వెళ్ళండి. కంచి కామకోటి పీఠం, కామాక్షి అమ్మవారు వస్తారు. సో ఇలా ఈ సమ్మర్ లో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి. మెయిన్ ఈ 5 శివలింగాలు, మధ్యలో ఏమైనా టెంపుల్స్ ఏమైనా రీచ్ అవుతే ఆ టెంపుల్స్ కూడా దర్శనాలు చేసుకుంటూ వెళ్ళండి. పోయే ప్రతి చోట ఈ శివలింగం తీసుకొని వెళ్ళి ఆ శివుడికి చూపించండి. మీకు అదృష్టం ఎక్కడైనా ఛాన్స్ దొరికింది, శివలింగం టచ్ చేసే ఛాన్స్ దొరికింది, అయ్యగారికి ఒక 100 రూపాయలు ఇస్తాను, టచ్ చేసి ఇస్తాడు. మెయిన్ శివలింగానికి టచ్ చేసి ఇస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. కాబట్టి పవర్ అన్ని చోట్లకించి పవర్ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి, పూజ చేసుకోండి. ఈ పరిహారంతో పాటు ఇంకా ఏమైనా పరిహారం ఉంటుందా గురుగారు? ఇదే బెస్ట్ అంట. కన్యా రాశి వాళ్ళకి ఈ శని బాధ, శనిది ఏదైతే ఉందో ఆ దృష్టి బాధ తగలకూడదు, నరదృష్టి తగలకూడదు అంటే ఈ మాల వేసుకోవాలి. కృష్ణ స్ఫటిక మాల, కృష్ణ అంగారమాల అంటారు. అంటే బ్లాక్ కలర్ క్రిస్టల్. మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ వేసుకునేటివి, పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా. మీరు మామూలుగా చూడండి, నల్ల కలర్ కరుంగలి మాల కాదు ఇది, కృష్ణ స్ఫటిక మాల రేర్. అది నా దగ్గర తప్ప ఇంకెవడ దొరకదు. అది నేను రీసెర్చ్ చేసి నేను స్పెషల్ గా తయారు చేయించి ఆర్డర్ చేయించేసుకొని తెప్పించుకున్నది కృష్ణ స్ఫటిక మాల. ఇది కన్యా రాశి వాళ్ళు వేసుకోండి. ఇంకా నరదృష్టితో బాధపడుతున్న ఎవరైనా ఇది వేసుకోండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. శ్రీవాత్ర.